నమస్కారం. ఎస్ఎల్ భైరప్ప గారని ఒక ప్రసిద్ధ కన్నడ రచయిత. వారు ఆవరణ అని ఒక నవల రాశారు. ఆవరణలో చాలా చక్కగా ఈనాటి పరిస్థితుల్ని, ఆనాటి పరిస్థితుల్ని చాలా ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఆయన చిత్రీకరించారు. అన్నీ కూడా వాస్తవాలే. మన చరిత్రను మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా మన ఆవరణలోకి తెచ్చి వదిలిపెట్టారు. దానిలోకి లోతుగా చూసి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనకు చాలా అర్థమవుతుంది కూడా. అందులో ఒక రాజపుత్ర యువకుడి కథ ఉంటుంది. ఒక రాజపుత్ర యువకుడు నూనూగు మీసాల నూత్న యవనంలో ఉన్నాడు. 21 సంవత్సరాల వాడు. 19 సంవత్సరాల యువతి అతని భార్య. అందమైనటువంటి స్త్రీ, అద్భుతమైనటువంటి సౌందర్యం ఆ అమ్మాయి సొంతం. ఈ రాజపుత్ర యువకుడు, ఆ స్త్రీ ఇద్దరూ కూడా చిలక గోరింకల్లాగా ఆనందంగా తమ రాజ్యంలో హాయిగా ఉంటారు. ఈలోపు మొఘలులు దండయాత్ర చేస్తూ వస్తుంటే ఆ దండయాత్రలో ఈ రాజపుత్ర యువకుడు, అంటే ఇతను రాకుమారుడు అనమాట, ఒక రాజ్యానికి ఇతను రాకుమారుడు. ఈ రాకుమారుడు కూడా పాల్గొనవలసి వస్తుంది. దురదృష్టవశాత్తు వాళ్ళ చేతిలో వీళ్ళు ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు ఇతను పట్టుబడతాడు. ఎంతోమంది రాజపుత్ర యువకులు ప్రాణత్యాగం చేస్తారు, పోరాడి వీరస్వర్గం అలంకరిస్తారు. వారి భార్యలు మొఘలుల చేతుల్లో పడి తమ శీలాన్ని కోల్పోవడం అనేటువంటిది ఇష్టం లేక వారందరూ కూడా చితి పేర్చుకొని నిప్పంటించుకొని అందులో దూకి ప్రాణత్యాగం చేస్తారు. ఈ పట్టుబడ్డ యువకుడు ఇతను ఢిల్లీకి తీసుకొని పోబడి అత్యంత క్రూరంగా అతను తన పురుషత్వాన్ని కోల్పోయి థర్డ్ జెండర్గా మార్చబడతాడు. వాళ్ళకు కాపులాగా అతని జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. నెమ్మదిగా అటు తిరిగి అటు చేసి ఆ ప్రాపకాలు సంపాదించి ఈ ప్రాపకాలు కొంత ఒక స్థాయికి వస్తాడు. వచ్చి ఒకసారి ఒక నవాబు కోటకు ఇతను ఒక పని మీద వెళ్ళవలసి వస్తుంది. అక్కడ 6 పిల్లలతో ఉన్న ఒక స్త్రీని ఇతను చూడటం తటస్థింది. ఆ స్త్రీ ఎవరో తెలుసా? అతని ముద్దుల భార్య. ఇద్దరికీ కళ్ళ వెంబటి జల నీళ్లు గారుతాయి. 6 పిల్లలా నీకు? ఎక్కడి నుంచి వచ్చారు? మొదటివాడు, నేను వీళ్లకు పట్టుబడడానికి ముందు నేను అప్పుడు 6వ నెల గర్భవతిని అని నీకు తెలుసు కదా, వాడు మన పెద్దవాడు అని చెప్తుంది. అంటే మిగిలిన 5 ఎవరు? ఒక నవాబు పట్టుకొని ఆ అమ్మాయిని షీ వాస్ కన్వర్టెడ్ యాజ్ ఎ సెక్స్ స్లేవ్. దారుణమైన చిత్రహింసలకు గురై సెక్స్ స్లేవ్గా మారి ఆ అమ్మాయి దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటే జాగ్రత్తగా ఇద్దరూ కలిసి ఒక పథకం ప్రకారం మళ్ళా తప్పించుకొని పోతారు. ఇది ఒక ఉపకథే కానీ ఇది వాస్తవం ఆ రోజుల్లో జరిగింది. అలాంటి సంఘటనల నుంచి దూరం కావడం కోసం ఎందరో రాజపుత్ర స్త్రీలు సతీ సహగమనం చేశారన్నాడు. అంతేగాని ఈవేళ మనకు ఒక సినీ ప్రముఖుడు ప్రసిద్ధుడు చెప్పినట్టుగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాదు అది. భారతీయ స్త్రీలు తమ మాన సంరక్షణ కోసం, తమ శీల సంరక్షణ కోసం చేపట్టిన ఒక మార్గం అది. శీలం ప్రధానం పురుషే తద్యస్యేహ ప్రణశ్యతి నతస్య జీవితేన అర్థేన ధనేన బంధువి. ఇది శీలం అనేటువంటిది మన స్త్రీలు చాలా పవిత్రంగా ఎంచుకునేటువంటి విషయం. శీల సంరక్షణలో వాళ్ళు ప్రాణాలు కూడా వదిలేసేవాళ్ళు. వాళ్ళ చేతుల్లో పడి శీలాన్ని పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పి సతీ సహగమనం చేశారు. సరే, అనాది నుండి సతీ సహగమనం ఉన్నదా? ఆయన చెప్పినట్టు ఉంటే దశరథుడి భార్యలు సతీ సహగమనం చేశారా? కౌసల్య, సుమిత్ర, కైకేయి చేశారా? ఆడవారికి చదువుకునే అర్హత లేదు, చదువుకుంటే అదవుతారు, అనాగరికంగా అవుతుందంటారు. సుమిత్ర చెప్పిన ఒక్క మాటలను రామాయణాన్ని పరిశీలించి వారిని పరిశీలించాలని కోరుతున్నాను నేను. సుమిత్ర చెప్పిన మాటలు వింటూ ఉంటే మనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఆ మాత ఎంత విజ్ఞతతో చెప్పిందో. స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు అంటున్నారు.
లక్ష్మణుడు అంటాడు, రాముడు బెంగపడుతూ ఉంటే తల్లి గురించి, అమ్మ దగ్గర 1000 గ్రామాలు ఉన్నాయి కౌసల్యామాత దగ్గర, నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని 1000 మందిని పోషించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి స్త్రీ కౌసల్యామాత అని చెప్తాడు. మరి ఆర్థిక స్వాతంత్ర్యం లేదా అన్నాడు. ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి చదివారు మీరు? సరే, మహాభారతం విషయానికి వద్దాం. మహాభారతం విషయానికి వస్తే సత్యవతీదేవిని సంప్రదిస్తూ మాత్రమే భీష్ముడు రాజ్యపాలనం చేసేవాడు. సంప్రదించాలంటే ఎన్ని నీతులు తెలియాలి, ఎంత విషయ పరిజ్ఞానం ఉండాలి రాజకీయ వ్యవహారాలలో. సత్యవతీదేవిని సంప్రదించి భీష్ముడు రాజ్య వ్యవహారాలు చక్కబెట్టాడు అని చెప్పి మనకు మహాభారతంలో కనపడుతుంది. మరి సతీ సహగమనం చేయవలసినటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నట్లయితే విచిత్ర వీర్యుడి భార్యలు సతీ సహగమనం చేయవలసి ఉంటుంది. వాళ్ళు చేస్తే మనకు మహాభారతమే ఉండేది కాదు. ధృతరాష్ట్రుడు ఉండేవాడు కాదు, పాండురాజు ఉండేవాడు కాదు, విదురుడు ఉండేవాడు కాదు. ఇవన్నీ సత్యాలు కావా? సత్యవతీదేవి మొదట పరాశరుడి ద్వారా వేదవ్యాస భగవానుడిని కన్నది. ఆ తర్వాత శంతన మహారాజుని పెళ్లి చేసుకుంది. శంతనుడికి సత్యవతికి ఇవి 2వ వివాహాలే కదా. ఆ రోజున ప్రోగ్రెసివ్గా ఆలోచించలేదా వాళ్ళు? ఇస్ ఇట్ నాట్ ప్రోగ్రెసివ్ థింకింగ్? ఐ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బేసిస్. ఇక వేదకాలంలో స్త్రీలు అణగదొక్కబడ్డారన్నారు. గార్గి, మైత్రేయి, యాజ్ఞవల్కి, ఇంద్రాణి, వీళ్ళందరి పేర్లు ఎక్కడివి? వేద ఋషులు కదా వీళ్ళంతా ఉన్నారు కదా. ఎందుకు ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మేధస్సుని తప్పుదోవ పట్టించాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తున్నది? ఇది అవసరమా? ఇవాళ సమున్నతమైనటువంటి కల్చర్ మనది. ఇఫ్ కల్చర్ ఈజ్ ఎ ట్రేడబుల్ కమాడిటీ, ఇంగ్లాండ్ వుడ్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ బై ఇట్ అని ఆనాడే ఎందరో మేధావులు, ఆంగ్ల మేధావులు కొనియాడినటువంటి సంస్కృతి మనది. మ్యాక్స్ ముల్లర్ స్వయంగా ఇండియా వాట్ ఇట్ కెన్ టీచస్ అనేటువంటి వ్యాసాల సంకలనంలో ఈ మాట సాక్షాత్తు అంటాడు. ఇఫ్ కల్చర్ ఈజ్ ఎ ట్రేడబుల్ కమోడిటీ, ఇంగ్లాండ్ వుడ్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ బై ఇట్. నో బడీ నోస్ వాట్ ఏ ప్రోనోట్ వాజ్. ప్రోనోట్ అంటే తెలియదు. ప్రతివాడు నమ్మకం మీదనే, మాట మీదనే నిలబడి అప్పులు తీర్చినటువంటి, రుణాన్ని తీర్చినటువంటి గొప్ప కల్చర్ ఉన్నటువంటి దేశం ఇది. దయచేసి దేశం గురించి, మన కల్చర్ గురించి కాస్త అధ్యయనం చేయండి. అలాగే మనుస్మృతి గురించి మాట్లాడారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ ఉన్నదండి ఈ శ్లోకం? ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని స్పష్టంగా చెప్పింది కదా మనుస్మృతి. ఇంతకంటే ఎక్కడ కావాలి సార్? స్త్రీని కాపాడాలి. పితారక్ష, చిన్నతనంలో తండ్రి రక్షిస్తాడు, పెద్ద అయిన తర్వాత భర్త రక్షిస్తాడు, ఇంకా వృద్ధాప్యంలో కుమారుడు రక్షిస్తాడు అనేటువంటిది ఒక మాట అన్నాడు. రక్షించాలి. ఈ రోజుకు కూడా మనం క్యాబ్లో వెళుతుంటే మన ఆడపిల్లలకు రక్షణ లేదు, ఏటీఎం దగ్గరికి వెళ్తే రక్షణ లేదు, ఇంట్లో ఒంటరిగా ఉంటే రక్షణ లేదు. ఎక్కడికి నడిచి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితుల్లో ఈరోజు మృగాల మధ్యలో బతుకుతున్నాం. అర్ధరాత్రి పూట ఆడపిల్ల నిజంగా వెళ్ళగలుగుతున్నదా? బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు. ఈ రోజుకు కూడా అది సత్యం. తన కూతురికి, తన తల్లికి, తన కూతురికి, తన భార్యకి రక్షణ కల్పించవలసిన బాధ్యత పురుషుడిది కాదా? అదే కదా చెప్పింది మనుస్మృతి. దాన్ని కట్టడి చేసినట్టు అవుతుందా? స్త్రీలకు విద్య లేదు అన్నారు. చదువుల తల్లి సాక్షాత్తు మా సరస్వతి స్త్రీ నాయన. యా దేవీం సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః అని ప్రార్థిస్తాడు సనాతన హిందువు. యా దేవీం సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటారు. తల్లి రూపంలోనే అన్ని భూతాలలో ఉన్నది. ఇది మన సంస్కృతి. స్త్రీని ఎప్పుడూ ఇది చేయలేదు. స్త్రీకి ఎప్పుడు సమున్నత స్థానం ఇచ్చినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. భూమాత, గోమాత, వేదమాత, అందరూ మాతలే మనకు. కాబట్టి మనం మన సంస్కృతిని మనం తెలియజేసుకొని మనం భారతీయులుగా గర్వపడవలసినటువంటి విషయం. అద్భుతమైనటువంటి సంస్కృతి మనది. ఏం చూసినా గంగాదేవిని, నీళ్లను చూసినా మాత అంటాం, గంగా మాత అంటాం, సరస్వతి మాత అంటాం, గోదావరి మాత అంటాం, కృష్ణవేణి తల్లి అంటాం. ఇంత సంస్కృతి, ఇంత ఉత్కృష్టమైనటువంటి గొప్పదైన సంస్కృతికి మనం వారసులమని గర్వపడాలండి. ధన్యుణ్ణి.
నమస్కారం.